అడ్డగోలు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇచ్చిన ఏ హామీలు ఏ ముఖ్యంగా కుల వృత్తులు చిన్న చిన్న వృత్తులు చేసుకుని బతికేటటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి వృత్తులు ఈ రోజు వరకు కూడా ఏం లేవు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామన్నారు, చేప పిల్లలు ఇస్తామన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏమి లేవు. ఇలా కష్టపడి చెట్టు మీద ఎక్కితే దిగే వరకు బతుకుతాడా సస్తాడా తెలియదు. ఏ వృత్తిలో ఎవరు చనిపోడు. ఈ 2 నెలల్లో 721 మంది చనిపోయిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పింది. అంటే 721 మంది చనిపోయితే ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా నానుస్తున్నారు. దొంగచాటున మళ్ళీ 5 లక్షలే పాత 5 లక్షలే ప్లాన్ చేస్తా ఉన్నారు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, పెట్టలేదు. వైన్ షాప్ లో రిజర్వేషన్ 20% అన్నారు, ఇవ్వలేదు. గౌరవ భవనం అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు మేము 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే ఇప్పటివరకు ఇక్కడ కట్టలేదు. దాడులు చేస్తా ఉంది. ఈ వృత్తి మీద దాడి చేసి కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. ఇలా కేసులు మూల పడేసారు. ధర్మమిషన్ గారి మీద పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం వేసారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం? అంటే వీళ్ళేం చేయరు అనుకుంటున్నారా? మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్దం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను. ఈ తెలంగాణ ఎవడు భయపడడు. రైళ్లను గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్న ఉన్నాడు. ఈ వృత్తులే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి. రైతులకు ఇచ్చిన హామీలు మండలం కలిపి రైతులు మొత్తం పోయిరు, ఖతం అయిపోయారు. భూముల రేటు తగ్గిపోయి వ్యవసాయం మండక కుల వృత్తులు మొత్తం నాశనం. తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది. కేవలం దృష్టి అంతా హైదరాబాద్ లో భూముల మీద ఉందంతే. ఏ భూమిని ఎట్లా కబ్జా చేయాలి? 3-4 మంత్రులు అయితే మంత్రుల పని మొత్తం దీని మీదే ఉంది. మంత్రుల పని ఉదయం లేస్తే వాళ్ళకొక ఆఫీసులు, వాళ్ళకొక ఏజెంట్ కేసులు పట్టుకొని రావాలి. ఒక్కొక్క దానికి 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల, 100ల పైనే సెటిల్మెంట్. 100 కోట్లకు కొంతమంది సెటిల్మెంట్, కిందికి కొంతమంది సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ దందాలు తప్ప మంత్రులకు వేరే ఏం లేదు. ఈ హామీల మీద లేదు, వృత్తుల మీద లేదు. ఏమనంటే దుకాణాలు బంద్ చేయిస్తాం, వైశాలు బంద్ చేయిస్తాం. మొత్తము లిక్కర్ మాఫియాకి తలకి లిక్కర్ మాఫియా చెప్పినట్లే ఉంటుంది. మామూలు తీసుకొని దాడులు చేస్తున్నారు కళ్ళు దుకాణాల పైన. నెలకు వీళ్ళ చెమట రక్తం కష్టపడి చెట్టు మీదకించి పడతాడో సస్తాడో తెలియకుండా అటువంటి ప్రమాదమైన వృత్తి నుంచి వచ్చిన పైసల్లా వాళ్ళ రక్తం దాగుతున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు ఈ వీళ్ళ రక్తం దాగే బతుకుతున్నారు. ఆ పేర్లు చెప్పమంటే కూడా మా ఊళ్ళు చెప్తారు. ఎవరా చెప్పండి అని చెప్పానండి బాధ్యత గల వ్యక్తి చెప్తారు. లిక్కర్ మాఫియా చెప్పండి చెప్తారు. మీరు ఏమన్నా చేసుకోండి, కనీసం వృత్తి జోలికి మా వృత్తికి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా ఏదో చెప్పండి. హైదరాబాద్ లో భూములన్నీ మొత్తం ఇదే అయిపోయింది. 3 మంత్రులు రోజు ఇదే పని, వాళ్ళకి ఏం లేదు. స్కూటర్ మీద తినేటోళ్ళు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి కదా? ఏం చేస్తే వచ్చినాయి? బిడ్డ మా జోలికి వస్తే మిమ్మల్ని తొక్కుతాం, వెంటాడతాం. మిమ్మల్ని ఎక్కువ శాస్త్రం కాదు, అయిపోయి దగ్గరకు వచ్చింది. కేసులు పెట్టి మా వాళ్ళని భయపడిస్తామంటే ఎవరో ఊరుకో. మేము కూడా అన్ని వస్తాయి. మాకు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాలయాపన చేసి భయంతోనో అందరిని బతికిస్తాను. ఎవడు భయపడ్డాడు? ఎవడు లేడా? ఏంటికి కూడా భయపడదు. మీరు ఆ స్థాయికి వస్తే మొత్తం మేము కూడా ఏం చేయాలో ఏర్పాటు చేస్తాం. సర్వాయి పాపన వారసులం అన్ని కులాలను కలుపుకొని పోతాం. రైతుల నుంచి మొదలుకుంటే అందరిని కలుపుకొని పోతాం. పెద్ద ఎత్తున మా కార్యక్రమం చేస్తాం, తిరగబడతాం. శ్రీలంకలో ఎట్లయిందో నేపాల్ ఆ టైంలో కూడా వేయగలుగుతాం. ఆ శక్తిని మా అందరికి, మా జాతికి. ఉట్టి అల్లటప్పుడు ఉండం. ఉట్టుంటే ఏదో అవమానపరిచి ఏదో మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటావా? మాకు అంతకన్నా ఎక్కువ వస్తుంది చేయనికి. కొంతమంది అధికారులు ఇష్టానుసారంగా వివరిస్తా ఉన్నారు, తమాషాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ సంగతి వదిలిపెట్టాం. ఇలా మొత్తం కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది మంత్రులు వాటాల మీద నడుస్తుంది అంతే. కోట్ల రూపాయలు పంచుకొని అదే దందా నడుస్తుంది. మీరు ఏమని చూస్తామండి? కనీసం చిన్న చిన్న వృత్తుల కన్నా మీరు న్యాయం చేయాలంటే మీరు చేయకపోగా మమ్మల్ని భయపెడిస్తారు. మా వాళ్ళని ఎవరు లేడనుకుంటా బిడ్డ. ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుంటాం, తొక్కుతాం. రేపు ఇలా కాకపోతే రేపు మామూలుగా తొక్కం, ఉరికిచ్చి తొక్కుతాం, తరిమి తొక్కుతాం. మా దగ్గర ఏముంటాయి? చెట్టు ఎక్కేటప్పుడు పైన బిడ్డ మొత్తం ఆయుధాలు ఎక్కుతాడు, పైకి ఎక్కుతాడు మావాడు. పుట్టినప్పటి నుంచి అవన్నీ చూసిన మేమంతా. మాతోనే పెట్టుకుంటే మేము ఊరుకోము.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళని వేధిస్తే అట్టి పరిస్థితుల్లో ఊరుకోము. కుల వృత్తులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, అన్ని వృత్తులను కాపాడాలి, దందాలు బంద్ చేసి పరిపాలన దృష్టి పెట్టాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరూ ఊరుకోము. ఇప్పుడు అధికారం ఉంది అని ఊరేగితే రేపు మళ్ళీ అధికారం వస్తుంది. మంత్రుల పేరు చెప్తారు, అంతకన్నా చెప్తాం సార్. మంత్రుల పేరు చెప్తారు. ఇంకా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నారు. చెప్పండి, చెప్తా ఆధారాలతో సహా మొత్తం ఉన్నాయి. ముగ్గురు నలుగురు పని అంతా ఇదే. బిల్డర్ పోయిందంటే వాళ్ళు పీక తిరగడం, రక్తం తాగడం ఎంత భయపడి పనులు బంద్ చేసి ఉత్తరవాయి ఈ పనులు చేయకుండా పారిపోతామని చెప్పి వాళ్ళు అదే పని ఏజెంట్లను పెట్టుకుని నడుపుతున్నారు. 100 కోట్లకు ఏజెంట్, ఆ పైన 500 కోట్ల వాళ్ళు అంతకన్నా పెద్ద దానికి పోడు. అదే పనుల మీద ఉంటుంది అంతా. పరిపాలన లేదు, పాస్ లేదు. ఎక్కడ బయట పెడతారు సార్? ఎప్పుడు ఆధారాలు ఎప్పుడు బయట వస్తావు? ఇప్పుడు మా వాళ్ళ మీద ఇచ్చిన హామీలు ఏడుతుంది కదా, ఒక కార్యక్రమం పెడుతున్నాం, పెద్ద ఎత్తున 1000 మందితో పెడుతున్నాం. అప్పుడు అన్ని తీస్తాం. మేము ఊరుకుంటామా? మా దగ్గరకు వస్తే ఇది చేస్తామా? ఏమన్నా రాజ్యమా? రాజుల కాలం ఇది? వంశం ఒకటి ఉంటుందా ఇది? ఈ ప్రభుత్వం ఇంత పని చేస్తేనే 10 ఏళ్ళు వేయలేదు. ఇక వీళ్ళు ఏం చేయకుండా, ఒక రైతు బంధు ఇవ్వకుండా, తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా, మహిళలకు పెన్షన్ ఇవ్వకుండా, వృత్తులన్నీ నాశనం చేసుకుంటా దాడులు చేస్తామంటే ఊరుకుంటామా? మేము ఊరుకుంటామా? సార్, ఈ కార్యాచరణకు మీ పార్టీ పూర్తి మద్దతు ఉందా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మేమైతే ఉన్నాం. మా జాతి ఇంపార్టెంట్ కనుక మేమైతే ఉన్నాం. మాట్లాడతారు, పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు. మేము మాకు స్వేచ్ఛ ఉంది ఈ వృత్తులను కాపాడుకోవడానికి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాపాడుకున్నాం కనుక మాకు ఇప్పటికీ ఏం ఆంక్షలు లేవు, చేయొద్దు అనేది ఏం లేదు. మేము చేసినామంటే తెలంగాణ గురించి కొట్లాడిన జైలుకు పోయినాం. జైలుకు పోయిన వాళ్ళం తెలంగాణ వస్తాం రాదు తెలియనప్పుడే. జైళ్లలో ఉండి కొట్లాడిన వాళ్ళం, బయటకు వచ్చినాక కొట్లాడిన వాళ్ళం. కరుడు కట్టినటువంటి వాళ్ళతో కొట్లాడిన వాళ్ళం. మేము రాష్ట్రం వద్దన్న వాళ్ళం కొట్లాడిన వాళ్ళం. మేము ఏం చేసినా న్యాయం చేస్తామని మా పార్టీకి తెలుసు. మేము ఖచ్చితంగా దీని మీద ఉంటాం అంతే. అందుకే వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? పదవులు శాశ్వతం కాదు, జాతి క్షమించదు. మీరు తిరగబడండి, అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకు భయపడుతున్నారు? ఇంత లక్షల మంది జాతి ఉంది కదా, లేదా భయపడకుండా మీరు కాంప్రమైజ్ అయినరా? భయపడుతున్నారని చెప్పండి, భయపడకని చెప్తున్నాం. మీ బాధ్యత ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాం. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో చేస్తాము అనే మాట వస్తుంది, మీరే చెప్తారు సార్. అంటే నెల రోజుల్లో చేస్తామన్నారు, చేయాలని అడుగుతున్నాం. నెల దాటిపోయింది, 2 నెలలు దాటిపోయింది, చేయాలని అడుగుతున్నాం అంతే. వాళ్ళకు కూడా చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, కొట్లాడండి, బానిస బతుకు అవసరం లేదు, కొట్లాడండి అని చెప్తున్నాం, తిరగబడండి అని చెప్తున్నాం. పదవులు ఉంటాయి, 2 నెలల 3 నెలలు వెళ్ళిపోతుంది. కానీ జాతి ఉంటుంది, పెళ్లికి పోయిన ఎక్కడైనా. కనుక మేము ఉండం అండగా, మేమందరం ఉండం అండగా. మీరు గట్టిగా కొట్లాడండి, తిరగబడండి. అవుతుందా కాదా, లేకపోతే ఇచ్చిపెడతారు, అంతే తప్ప వేరేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తాటి చెట్లు నరికివేయడం జరుగుతుంది, దానిపై మీ స్పందన ఏంటి? జైల్లో పెట్టాలని చెప్పినాం, జీవో తెచ్చినాం. ఇంకా మీరు కఠినమైన జీవోలు తేండి. ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి, బొంగళూరులో కూడా రీసెంట్ గా జరగడం జరిగింది. సో దానిపై మీ స్పందన? కేసులు పెట్టాలి. ఇదంతా కుట్ర. చెట్లు నరకడం ఒక కుట్ర, కల్తీ అని పేరు పెట్టడం ఒక కుట్ర, లిక్కర్ మాఫియాని పెంచడానికి చేస్తున్న కుట్ర, రాజకీయం ఎదుగుతుందని ఒక కుట్ర. రకరకాలుగా ఈ జాతి మీద ఒక వివక్ష, ఒక కచ్చ. కానీ ఇట్లా కచ్చ చేస్తే మేము అసలు కేసులు పెట్టేటోళ్ళం. మేము మాకుండే గౌరవం మాకు దక్కితే మేము ఉంటాం అంతవరకు. ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే మేము అసలు కేసులు పెట్టి మేమేం చేయాలి చేసేటట్టు మేము కూడా ఆలోచిస్తాం. భయపడేది. తీర్మానాలు చెప్పండి.